రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుండే పింఛన్ల పంపిణీ. నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. జోరు వర్షంలో సైతం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన మంత్రి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి పెన్షన్స్ పంపిణీ. 1వ తారీఖున అధికారులకు సెలవు కావడంతో ముందు రోజే పెన్షన్స్ అందజేత. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయల పెన్షన్స్ పంపిణీ. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అవగాహన రాహిత్య పాలనతో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసిందని మండిపాటు. 1,000 కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించారని ఆగ్రహం. గత ముఖ్యమంత్రి ప్రజల్లోకి వస్తే కదా సమస్యలు తెలిసేది అంటూ చురకలు. గత ముఖ్యమంత్రి ఇగోతి ఎవరిని అరెస్ట్ చేద్దామా, ఎవరిని జైల్లో పెడదామా అనే ఆలోచన తప్ప పరిపాలన లేదు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు. నెల్లూరులో అర్ధాంతరంగా ఆగిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నేటి ఉదయం 11:30 పునఃప్రారంభం. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శుక్రవారం ఉదయం 6 గంటలకే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజాలతో కలిసి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 6 గంటల నుంచే అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులైన వారందరికీ పెన్షన్ నగదును పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సైతం గత ప్రభుత్వం రకరకాలుగా డైవర్ట్ చేసిందని మండిపడ్డారు. ఈ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఈరోజు అధికారులు యాక్చువల్గా ఇంటింటికి పోయి తెల్లవారుజాము 6 గంటల నుంచే పెన్షన్స్ ఇస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇవ్వటం మూడోసారి. అయితే ప్రతి నెల 1వ తేదీ ఇవ్వాలని ముందు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేయాలని, అది కూడా డోర్ టు డోర్ పోయి ఇవ్వాలని. అయితే రేపు 1వ తేదీ అంటే రేపు ఆదివారం వచ్చింది. అయితే ఆదివారం 1వ తేదీ వచ్చింది, అధికారులకు సెలవు. ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఏం చేయాలని కొందరు నాయకులు సూచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. అందరూ అయితే 2వ తేదీ ఇస్తామన్నారు. 2వ తేదీ ఇస్తాం అని నాయకులు సూచిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మనం 1వ తేదీ ఇస్తానన్నాం, మాట తప్పకూడదు. ఈ నెలలో ముందు రోజే ఇచ్చేయండి. 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ మార్నింగ్ తెల్లవారు ఏమంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఈరోజు తెల్లవారు 6 నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఒక పక్క వర్షం పడుతుంది, గొడుగులు వేసుకొని యాక్చువల్గా ఈరోజు అధికారులు, నాయకులు ఇస్తున్నారు. నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేశారు. వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఈరోజు నిజంగా చెప్పాలంటే 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది. 36,000 కోట్లు అంతా ఇంత కాదు. లోటు బడ్జెట్, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఖజానా పూర్తిగా ఖాళీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా గత ప్రభుత్వం రకరకాలుగా డైవర్ట్ చేసింది. ఉదాహరణకి మున్సిపల్ శాఖ, నా శాఖలో గత సంవత్సరం అంటే 2023-24 సంవత్సరానికి గాను మొదటి 6 నెలలకి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 కోట్లు ఇచ్చి అది మున్సిపాలిటీస్కి ఇవ్వమంటే దాన్ని కూడా వాడేశారు. ఎట్లా వాడేశారో కూడా తెలియదు. అవి మున్సిపాలిటీస్కి, లోకల్ బాడీస్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. మనకు రావాల్సిన ఈ జిఎస్టీ వాటిలో రావాల్సిన 43% రేషియోలో లోకల్ బాడీస్కి ఇస్తారు. వాటిలన్నీ వాడేశారు. 454 కోట్లు మున్సిపాలిటీస్కి ఇవ్వాల్సింది దాన్ని వాడేశారు. 900 కోట్లు పంచాయతీ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సింది అది వాడేశారు. అయితే ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ లోకల్ బాడీస్ స్ట్రెంగ్త్ కావాలి. పంచాయతీలు కావచ్చు, ఇటు అర్బన్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్